తీగలాగితే డొంకంత కదిలింది. ఎర్రకోట కారు బాంబు పేలుడు, ఫరీదాబాద్ మాడ్యులర్ సంబంధాలు వెలుగు చూశాయి. ఈ కుట్రనంతా పాకిస్తాన్కి చెందిన జైషే మహమ్మద్ నడిపిస్తున్నట్లు బయటపడింది. అంతేకాదు, వచ్చే ఏడాది ఎర్రకోట దగ్గర జరిగే గణతంత్ర వేడుకలతో పాటు ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న ఇమాం ఇర్ఫాన్ అహ్మద్, డాక్టర్ షహీన్లను విచారించగా కీలక విషయాలు బయటికి వచ్చాయి. ఈ మాడ్యులర్లో డాక్టర్లే క్రియాశీలకంగా వ్యవహరించడం మరో విశేషం. జాతీయ దర్యాప్తు సంస్థ ఈ కేసుని మరింత లోతుగా దర్యాప్తు చేస్తుంది. దేశ రాజధాని ఢిల్లీ కారు బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తులో సరికొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఘాతుకం వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో ఇప్పటికే స్పష్టమైపోయింది. ఫరీదాబాద్లో భారీ ఎత్తున దొరికిన పేలుడు పదార్థాలకు దీనికి సంబంధం ఉందని అనుమానాలు బలపడుతున్నాయి. పేలిన I-20 కారును నడిపిన వ్యక్తి డాక్టర్ ఉమర్ నబీ జమ్మూ కాశ్మీర్ పుల్వామాకు చెందినవాడిగా తేలింది. ఫరీదాబాద్ వ్యవహారం బయటపడటంతో ఇక దొరికిపోక తప్పదనే భయంతోనే ఉమర్ ఆత్మాహుతికి పాల్పడ్డా, అనుకోకుండా పేలయ్యా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు ప్రణాళికతో చేసింది కాదని పోలీసులు చెప్తున్నారు. పూర్తిస్థాయి బాంబును వాడితే విధ్వంసం ఇంకా తీవ్రంగా ఉండేదని, బాంబును హడావుడిగా సిద్ధం చేసి తరలిస్తుండగా అది పేలినట్టు ఉందని విశ్లేషిస్తున్నారు. కారులో ఉన్నది అమ్మోనియం నైట్రేట్, మరో రకం ఇంధనం, డిటోనేటర్లు అయి ఉండొచ్చని, ఆత్మాహుతి దాడిని తోసిపుచ్చలేమని అధికారులు చెప్తున్నారు. కారు పేలుడు కేసును కేంద్ర హోంశాఖ NIAకు అప్పగించింది. సాధారణంగా ఉగ్రవాద సంబంధిత కేసులను ఈ సంస్థ దర్యాప్తు చేస్తుంది. దీన్ని బట్టి ఈ ఘటనను కేంద్రం ఉగ్రచర్యగా భావిస్తున్నట్టు తెలుస్తోంది. తొలుత ఢిల్లీ పోలీసులు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద, పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేశారు. స్లీపర్ సెల్స్గా ఎవరైనా పనిచేశారా? ఇటీవల భారీ స్థాయిలో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, ఆయుధాలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే విషయాలపైన దర్యాప్తు కొనసాగుతోంది. సోషల్ మీడియా ఖాతాలు, నెట్వర్క్ వెనుక ఉన్నవారిని గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి. రాజధానిలో పలుచోట్ల సోదాలు నిర్వహించారు. CCTV దృశ్యాల ఆధారంగా ఉమర్ నబీ ఈ పేలుడులో కీలక వ్యక్తి అని నిఘా వర్గాలు బలంగా అనుమానిస్తున్నాయి. కారులో దొరికిన శరీర భాగాలు ఉమర్వా కాదా తెలుసుకునేందుకు పుల్వామాలో అతడి తల్లి షమీమా బేగం నుంచి DNA నమూనాలు తీసుకున్నారు. ఎర్రకోట సమీపాన పేలుడు, ఫరీదాబాద్లో భారీ పేలుడు పదార్థాల స్వాధీనం వెనుక భారీ నెట్వర్క్ ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా పేలుడుకు ఉపయోగించిన కారు అంతకుముందు రెడ్పోర్ట్ పార్కింగ్ ప్రదేశంలో 3 గంటలకు పైగా వేచి ఉందని CCTV ఫుటేజ్ ద్వారా వెలుగు చూసింది. ఈ కారులో ఉన్న డాక్టర్ ఉమర్ ఒక్కసారి కూడా కిందికి దిగలేదని చెప్తున్నారు. ఆ 3 గంటలు ఏం చేశాడు, ఎవరితో మాట్లాడాడు అనే దానిపై అధికారులు దృష్టి సారించారు. పేలుడుకు ఆదేశాల కోసం లేదా ఏదైనా సహాయం కోసం అతడు అక్కడ ఎదురు చూసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఉమర్ అనంతనాగ్ ప్రభుత్వ వైద్య కళాశాలలో పని సమయంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ పేషెంట్ మరణానికి కారకుడయ్యాడు. ప్రస్తుతం ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ వైద్య కళాశాలలో పనిచేస్తున్నాడు. ఉమర్ గత కొంతకాలంగా ఉగ్రవాద సిద్ధాంతానికి ప్రేరేపితుడయ్యాడు. అక్కడే మరో ఉగ్ర అనుమానితుడు ముజిమ్మిల్ షకీల్కు సన్నిహితుడయ్యాడని తెలుస్తోంది. ఇద్దరూ కలిసి పేలుడు పదార్థాలతో ఢిల్లీకి వచ్చారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఉగ్ర ముఠాలకు డాక్టర్ల మద్దతుపై విచారణ కొనసాగుతోంది. మరోవైపు ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 26/11 ముంబై దాడుల తరహాలో దేశ రాజధానిలో వరుస పేలుళ్లకు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. వీరిలో టార్గెట్ లిస్టులో ఎర్రకోటతో పాటు ఇండియా గేట్ వంటి ఇతర ప్రముఖ కట్టడాలు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం సహా దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వద్ద పేలుళ్లకు పాల్పడాలని వీరు కుట్ర పన్నినట్టు గుర్తించారు. పేలుడుకు కారణమైన వైద్యుల టెర్రర్ మాడ్యూల్ వెనుక పాక్ కేంద్రంగా పనిచేస్తోన్న జైషే మహమ్మద్ ఉగ్ర ముఠా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ టెర్రర్ మాడ్యూల్ అత్యంత శక్తివంతమైన 200 IEDలను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. డాక్టర్ ఉమర్ నబీ పేలుడుకు ఉపయోగించిన కారును 10 రోజుల ముందు కొనుగోలు చేశాడని గుర్తించారు. అక్టోబర్ 29న దానిని కొనుగోలు చేసి కాలుష్య నియంత్రణ ధ్రువపత్రాన్ని తీసుకున్నాడు. అప్పటి నుంచి కారు ఎక్కడ ఉందో ఖచ్చితంగా తెలియటం లేదు. ఉగ్రవాదులు వచ్చే ఏడాది జనవరి 26 గణతంత్ర వేడుకలే లక్ష్యంగా ఎర్రకోట దగ్గర రెక్కీ చేసినట్లు సమాచారం. కారు నడిపిన డాక్టర్ ఉమర్ నబీ సన్నిహితుడు, ఫరీదాబాద్కు చెందిన ముజమ్మిల్ షకీల్ను కూడా కీలక నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా మరిన్ని విషయాలు బయటపడినట్టు తెలుస్తోంది. పేలుడుకు వారం రోజుల ముందు ఉమర్తో కలిసి ఎర్రకోట వద్ద రెక్కీ నిర్వహించామని ముజమ్మిల్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇతనికి షకీల్కు జైషే ఉగ్ర ముఠాతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. అతడి ఫోన్ డేటాను పరిశీలించగా
ఎర్రకోట వద్ద పలుమార్లు సంచరించినట్లు తేలింది. ఈ ఏడాది జనవరి సమయంలోనూ ముజిమ్మిల్ పలుమార్లు ఎర్రకోట వద్దకు వెళ్లినట్టు గుర్తించారు. పేలుడు చోటు చేసుకున్న ప్రాంతం నుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందం 40కి పైగా నమూనాలు సేకరించింది. ఇందులో 2 తూటాలతో పాటు 2 వేర్వేరు పేలుడు పదార్థాలకు చెందిన ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎర్రకోట వద్ద పేలుడు ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఫరీదాబాద్ ఉగ్ర కుట్ర భగ్నం కావడంతో నిందితులు తమ లక్ష్యం మార్చుకుని ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతులు ఎక్కువగా ఉండేలా ఫిదాయి తరహా ఆత్మాహుతి దాడి మార్గాన్ని ఎంచుకున్నట్లు భావిస్తున్నారు. మరొక ప్రాంతంలో దాడి చేయాలనే లక్ష్యంతో వెళ్తుండగా ఇది జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. భద్రతా కారణాల రీత్యా ఎర్రకోట మెట్రో స్టేషన్ని మూసివేశారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పేలుడులో ఉపయోగించిన హ్యుందై i20 కారును అమ్మినా కొనుగోలు చేసిన వారిలో 3 పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిని తారిక్ అహ్మద్ మాలిక్, అమీద్ రషీద్, ఉమద్ రషీద్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ 3 కూడా జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందినవారు. ఉగ్ర దాడి నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించి అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో భద్రత కట్టుదిట్టం చేశారు. హోటళ్లు, అతిథి గృహాల్లో ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించారు. రిజిస్టర్లను పరిశీలించారు. ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో భాగమైన వారు వైద్యులని తేలడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ మాడ్యూల్ సూత్రధారిగా ఇమాం ఇర్ఫాన్ అహ్మద్ని గుర్తించారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. షోపియాన్కు చెందిన ఇర్ఫాన్ వైద్య విద్యార్థులకు ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోయటంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. గతంలో అతడు శ్రీనగర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పారామెడికల్ సిబ్బందిగా పనిచేశాడు. నౌగాంలోని ఓ మసీదులో కలిసిన విద్యార్థులతో సంబంధాలు కొనసాగించాడు. పాక్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ నుంచి ప్రేరణ పొందిన ఇర్ఫాన్ వైద్య విద్యార్థులకు జైషే మహమ్మద్కు సంబంధించిన వీడియోలను, ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోసినట్టు తెలుస్తోంది. ఇంటర్నెట్ కాల్స్తో ఆఫ్ఘనిస్తాన్లోని కొంతమందితో సంప్రదింపులు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉగ్రవాద భావజాలాన్ని విద్యార్థుల్లో అణువణువున నింపినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. డాక్టర్ ముజమ్మిల్ ఉమర్లు ఈ మిషన్లో చురుగ్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో ఉన్న డాక్టర్ షాహిద్ షమీన్ను విచారించగా కీలక విషయాలు వెలువడ్డాయి. ఆమెను తదుపరి విచారణ కోసం శ్రీనగర్కు తీసుకువెళ్లారు. విచారణ సమయంలో అధికారులు కీలక విషయాలు రాబట్టారు. డాక్టర్ షాహీన్ వెనుక జైషే మహమ్మద్ నెట్వర్క్ ఉన్నట్టు తేలింది. జైషే చీఫ్ మసూద్ అజర్ సోదరి సాదియా నేతృత్వంలో నడుస్తున్న మహిళా విభాగం జమాతుల్ మొమినాత్లో షాహీన్ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉగ్ర దాడులు జరిపేందుకు దాదాపు 2 ఏళ్ల నుంచి సన్నాహాలు చేస్తున్నట్టు తేలింది. ఇందుకోసం డాక్టర్ ముజమ్మిల్ ఆదిల్తో కలిసి అమ్మోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలను సేకరిస్తున్నట్లు డాక్టర్ షాహీన్ అంగీకరించింది. పాక్కు చెందిన జైషే ఉగ్ర సంస్థ కోసం దేశవ్యాప్తంగా దాడులు చేసేందుకు సన్నాహాలు చేసినట్లు బయటపెట్టింది. ఫరీదాబాద్ మాడ్యూల్లో షాహీన్ సోదరుడు ఫర్వేజ్ సయీద్ కూడా భాగమని తేలడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని నుంచి ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని అధికారులు వెల్లడించారు.